Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Negotiable Instrument Act గురించి మాట్లాడుతున్నాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏ ఇయర్ 1881. అది చూసి చెప్పకండి, కొంచెం వచ్చేసి ఉంటుంది కదా. ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఉన్న ప్రామిసరీ నోటు గురించి నేర్చుకున్నాము. ఈరోజు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో చెక్ గురించి నేర్చుకున్నాము. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది, నేర్చుకుని ఉంటారు కదా. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్లోకి వచ్చేసరికి దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం అంతే. జనరల్గా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎప్పుడు వాడతాము అనేసి అంటే కనుక, ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్ ఆర్ మర్చెంట్ ఆర్ ట్రేడర్ వాంట్స్ టు సెల్ హిస్ గూడ్స్, అతను గూడ్స్ని అరువుపై అమ్మదలుచుకున్నాడు, క్రెడిట్ బేస్ మీద అమ్మదలుచుకున్నాడు, అప్పుడు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యూజ్ అవుతుంది. సపోజ్ నేను కొన్ని గూడ్స్ కొనదలుచుకున్నాను, షాప్కి వెళ్ళాను లేదా మార్కెట్కి వెళ్ళాను, నా దగ్గర డబ్బులు లేవు, బట్ కొంటాను. 3 months 6 months తర్వాత నేను పే చేస్తా అంటాను. అప్పుడు బిల్ రాసేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఆ బిల్ మీద ఇద్దరు పార్టీలు సైన్ చేసేసి ఓకే ఆఫ్టర్ ద సో అండ్ సో పీరియడ్ మేక్ ద పేమెంట్ అన్నట్టుగా అట్లా చేసుకోవచ్చు. ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్ రెండు దగ్గరనే ఉంటాయి ఆల్మోస్ట్, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. దాని గురించి డెప్త్గా మాట్లాడదాము. అయితే రైట్ నౌ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 5. సెక్షన్ 4 ఏంటి? సెక్షన్ 4 ఏంటి చెప్తారా లేదా? ఎవరో చెప్తున్నారు అక్కడి నుంచి. ప్రామిసరీ నోట్ అని. ఎస్, ప్రామిసరీ నోట్ సెక్షన్ 4, ఇది సెక్షన్ 5. ఈ సెక్షన్ 5 ఏమంటుందంటే, అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్, ఇన్స్ట్రుమెంట్ ఏంటి రైటింగ్లో ఉండాలా, కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ ఆర్డర్. ఈ 2 పాయింట్లు అక్కడ కూడా ఉండే ప్రామిసరీ నోట్లో కూడా. ఓకే, రైటింగ్ కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ ఆర్డర్ సైన్డ్ బై ద మేకర్. సైన్డ్ బై ద మేకర్, ఎవరైతే బిల్ రాస్తున్నాడో అతను. సైన్డ్ బై ద మేకర్ డైరెక్టింగ్ ఎ సర్టెన్ పర్సన్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. ఒక పర్సన్కి ఎవరి మీద అయితే రాస్తున్నాం అతని మీద సర్టెన్ అమౌంట్, ఒక పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ పేరు మీద మనము మనీ ఓన్లీ, డబ్బులు మాత్రమే రాయాలి. మనీ ఓన్లీ టు ద ఆర్డర్ ఆఫ్ ఎ సర్టెన్ పర్సన్ ఆర్ ద పర్సన్ బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అతను ఎవరైతే ఉన్నాడో అతని పేరు మీద మనం రాస్తున్నాం, అంతే, సింపుల్. అయితే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చాను, స్పెసిమెన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీంట్లో మనం రైట్ సైడ్లో డేట్ అండ్ ప్లేస్ ఎక్కడ ఉన్నామో అక్కడ రాస్తాము. లెఫ్ట్ సైడ్లో ఏం రాస్తాము, డబ్బులు ఎంత, 50,000 బిల్ రాస్తున్నాము. 50,000 బిల్ అంటే అది సేమ్ అదే అమౌంట్ రాస్తాం. అక్కడ కూడా అంతే కదా, ప్రామిసరీ నోట్లో కూడా. ఈ రెండు రాసిన తర్వాత ఒక చిన్న సెంటెన్స్ రాస్తాం. సెంటెన్స్ ఏంటంటే, 6 months ఆఫ్టర్ డేట్ పే టు రాహుల్ రాయ్. 6 months తర్వాత నేను రాహుల్ రాయ్కి పే చేస్తాను. పే టు రాహుల్ రాయ్ ద సమ్ ఆఫ్ 50,000 రూపీస్. ఇక్కడ రాసినాం కదా, అదే ఇప్పుడు మనం వర్డ్స్లో రాస్తున్నాం. 6 months ఆఫ్టర్ డేట్ పే టు రాహుల్ రాయ్ ద సమ్ ఆఫ్ 50,000 రూపీస్ ఫర్ వాల్యూ రిసీవ్. నాకు ఏదో కొంత వాల్యూకి ఏదో కొంచెం సరుకులు ఏదో ఒకటి కొనుక్కున్నాను, దానికి నేను 6 months తర్వాత ఇతను పే చేస్తాను. ఎంత అమౌంట్, 50,000. అది ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేశాను. అక్కడ ప్రామిసరీ నోట్లో ఏంటి, ఐ ప్రామిస్ టు పే అని ఉండేది కదా. ఇక్కడ ప్రామిస్ ఏం లేదు, సింప్లీ నేను పే చేస్తానన్నా అంతే, బస్కొని 6 months తర్వాత ఇచ్చేయచ్చు. ఇది ఇంకా తర్వాత కింద ఎవరి దగ్గర నుంచి మనం కొన్నాము, ఎవరి పేరు మీద రాస్తున్నాం బిల్లు, అది టు రాహుల్ రాయ్ అండ్ ఆయన అడ్రస్ ఏదో రాసాము. అట్లాగే యాక్సెప్టెడ్, ఇతనే కదా, ఇతనికి రాస్తున్నాం మనం బిల్లు, అతనే మళ్ళీ సైన్ కూడా ఇక్కడ చేయాలా. అక్కడ ప్రామిసరీ నోట్లో లేకుండే, ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎవరి పేరు మీద అయితే రాస్తున్నామో అతను సైన్ చేయాలి. యాక్సెప్టెడ్ బై, అతనే ఇక్కడ సైన్ చేయాలి. అట్లాగే మనం కూడా సైన్ చేస్తాం. నేను రాస్తున్న బిల్ నేను సైన్ చేస్తా, సైన్ చేసి నా పేరు రాస్తా. ఇది స్పెసిమెన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీంట్లో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటి అవి అంటే కనుక, ఎసెన్షియల్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎసెన్షియల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, పార్టీస్ ఆఫ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అక్కడ ప్రామిసరీ నోట్లో పార్టీస్ ఎన్ని ఉండే, 2, మేకర్, పేయి. ఇక్కడ 3 ఉంటారు. డ్రార్ అంటే ఎవరు, పర్చేజర్, ఎవరైతే పర్చేస్ చేస్తున్నాడో, నేను కొంటున్న గూడ్స్, నేను డ్రార్ అయిపోతా. డ్రార్ని మనం ఏమంటాం, క్రెడిటార్ అని కూడా అంటాం, తెలుసు కదా. అట్లాగే సెకండ్ పార్టీ ఎవరు, ద డ్రాయి, వెండర్, అమ్మే అతను. వెండర్, డెటార్, సెల్లర్ ఏమని అనొచ్చు. డ్రార్, డ్రాయి. ఇంకా 3వ పార్టీ ద పేయి,
ఇది మూడో పార్టీ, థర్డ్ పార్టీ. వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా మధ్యలో ఇంకో పార్టీ దూరొచ్చు. వీళ్ళిద్దరు డైరెక్ట్గా పే చేసుకున్నప్పుడు ఇంకోళ్ళు వచ్చి పే చేయడం, లేకపోతే ఇంకోళ్ళకి పే చేయడము, అట్లాంటప్పుడు ద పేయీ అనే థర్డ్ పార్టీ ఒకరు వస్తారు. అట్లా ఇది పార్టీస్ ఆఫ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముగ్గురు. సెకండ్ స్టాంపు, ముందు మాట్లాడుకున్నది. స్టాంప్ ఒకటి ఉండాలి కంపల్సరీ. అమౌంట్, ఈ అమౌంట్ ఎట్లా ఉండాలా, నెంబర్లో రాయాలి, ప్లస్ రైటింగ్లో కూడా ఉండాలి అమౌంట్. డేట్ కంపల్సరీగా రాస్తాం ఇక్కడ. డేట్ రాసినప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ డేట్ అక్టోబర్ 20th అనుకున్నాము, అక్టోబర్ 20th డ్యూ డేట్ అయితే అక్టోబర్ 28 2020 అనేది హాలిడే వచ్చింది అనుకోండి, అక్టోబర్ 19th పే చేయాలి. మనకు తెలుసు అక్టోబర్ 20th హాలిడే అని తెలిసినప్పుడు 19th అక్టోబరే మనకి మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ డేట్ అవుతుంది. ఒకవేళ తెలియకుండా అక్టోబర్ 20th అన్ఎక్స్పెక్టెడ్గా ఎమర్జెన్సీగా ఏదో హాలిడే వచ్చింది, స్ట్రైక్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, హాలిడే వచ్చినప్పుడు అక్టోబర్ 21st డేట్ మెచ్యూరిటీ డేట్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని, అదర్వైజ్ మిగిలినవి నార్మలే. సో అది డేట్ గురించి. ఇంకా తర్వాత అన్కండిషనల్, ఇంతకు ముందులాగానే ప్రామిసరీ నోట్ లాగానే ఇక్కడ కండిషన్ ఉండకూడదు. ఇట్లా అయితే అట్లా చేస్తా, ఇట్లా అయితే ఒకవేళ అట్లా అయితే, ఇవన్నీ వద్దు. ఇఫ్ బట్ కండిషన్స్ మనకి ఇక్కడ వద్దు. ఓకే, నెక్స్ట్ రైటింగ్లో ఉండాలా, తెలుసు రైటింగ్లోనే ఇస్తున్నాము. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటేనే ఫస్ట్ మనం రైటింగ్ అనేది ఫీచర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి దాంట్లో ఈ పాయింట్ రాయండి. అన్కండిషనల్, అమౌంట్, డేట్, స్టాంప్, ఇవన్నీ ప్రతి దాంట్లో వస్తాయి. ఇక్కడ కూడా రాసేస్తున్నాం, రైటింగ్లో ఉండాలి. తర్వాత సిగ్నేచర్, ఈ పాయింట్ కూడా కామనే, సిగ్నేచర్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు పార్టీలు సిగ్నేచర్ చేయాలి, డ్రాయర్ అండ్ డ్రాయి ఇద్దరు సైన్ చేయాలి. ఇంకా పీరియడ్ ఆఫ్ టైం, ఇది కూడా కామన్ పాయింటే. ఎన్ని మంత్స్కి, ఇక్కడ 6 months అంటున్నాను, 6 months, ఆ పీరియడ్ ఆఫ్ టైం ఒకటి మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఎసెన్షియల్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఏం కష్టం లేదు. మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. క్లాసిఫికేషన్ ఎన్ని రకాలుగా అంటే 4 రకాలుగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇన్లాండ్ బిల్స్. ఇన్లాండ్ బిల్స్ అంటే ఒక దేశం మధ్యలోనే, ఒక దేశంలోనే జరిగే బిల్స్, రాసుకునే బిల్స్ని మనం ఇన్లాండ్ బిల్స్ అంటాం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ నుంచి రాజమండ్రిలో ఉన్న ఒక అతనికి నేను బిల్ రాస్తున్నా, అది కంట్రీ. లేదా ముంబైలో ఉన్న వ్యక్తికి బిల్ రాస్తున్నా, లేకపోతే ఢిల్లీలో ఉన్న వ్యక్తి కోల్కతా ఉన్న వ్యక్తికి బిల్ రాస్తున్నా. కంట్రీ లోపలనే ఒక పార్టీ ఇంకో పార్టీకి బిల్ రాసుకుంటే దాన్ని ఇన్లాండ్ బిల్స్ అంటారు. సెకండ్ ఏంటి, ఫారెన్ బిల్స్. ఇప్పుడు దీని గురించి తెలిసినప్పుడు ఇది వెరీ ఈజీ కదా. ఫారెన్ బిల్స్ అంటే ఏంటి, ఒక కంట్రీలో ఉన్న వ్యక్తి ఇంకో కంట్రీలో ఉన్న వ్యక్తికి బిల్ రాసినప్పుడు దాన్ని ఫారెన్ బిల్ అంటాము. నేను ఇండియాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్న వ్యక్తి పేరు మీద నేను బిల్ రాస్తున్నా, ఫారెన్ బిల్. ఇది కొంచెము ప్రాసెస్ అది ఇది కొంచెం చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఫారెన్ బిల్ కదా. అట్లాగే ఇంగ్లాండ్లో ఉన్న వ్యక్తి సింగపూర్లో ఉన్న వ్యక్తి పేరు మీద బిల్ రాస్తున్నాడు, సింగపూర్లో ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్న వ్యక్తి మీద బిల్ రాస్తున్నాడు, ఇవన్నీ ఫారెన్ బిల్స్ అంటారు. ఇక తర్వాత ట్రేడ్ అండ్ అకామిడేషన్ బిల్స్ గురించి చూద్దాము. ట్రేడ్ బిల్ అంటే జనరల్ బిల్. ఇది నేను సరుకులు కొన్నా, బిల్ రాసిన, అతను తీసుకున్నాడు, ఆ టైంకి నేను వచ్చి పే చేస్తున్నా, ఇది జనరల్గా ట్రేడ్ బిల్ అంటాము. అదే అకామిడేషన్ బిల్ అంటే నేను సరుకులు కొన్నాను, బిల్లు 6 monthsకి రాశాను, ఇక్కడ దాకా ఓకే, 6 monthsకి రాశాను, బట్ కొంచెం ముందుగానే నేను అమౌంట్ని పే చేయదలుచుకున్నాను. 4 months అయిపోగానే నాకు అనిపించింది డబ్బులు పే చేసేస్తాను, నాకు కొంచెం ఏదైనా బెనిఫిట్ వస్తుంది అనేసి 4 months 3 months తర్వాతనే వెళ్ళేసి అతనికి ఎవరి దగ్గర అయితే కొన్నాను, ఎవరి పేరు మీద బిల్ రాస్తే అతని దగ్గరికి వెళ్ళి నేను ఐ వాంట్ టు పే, నేను పే చేసేస్తాను అంటాను. అప్పుడు అతను ఏం చేస్తాడంటే కొంత డిస్కౌంట్ ఇస్తాడు, దాన్ని మనం డిస్కౌంటెడ్ బిల్స్ అంటాం, దాన్నే అకామిడేషన్ బిల్స్ అని కూడా అంటాము. అకామిడేషన్ అంటే సర్దుబాటు, అక్కడ పే చేసేప్పుడు నేను ముందు పే చేస్తాను, నాకు కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు, అయిపోయి, అది సర్దుబాటు తెలుగులో చెప్పాలంటే. ఇంగ్లీష్లో చెప్తే అకామిడేషన్ బిల్స్ అంటాము. ఇక నెక్స్ట్ డిమాండ్ బిల్స్. డిమాండ్ బిల్స్ అంటే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే బిల్ రాస్తాము. నేను సరుకులు కొన్నా, అతను అంటాడు ఇప్పుడు ఏం వద్దులేండి పోండి, వాళ్ళు పర్లేదు నాకు అవసరమైనప్పుడు చెప్తా. అతనికి ఒక 1 month 2 months తర్వాత అవసరం పడింది, అప్పుడు అతను అంటాడు మీరు నాకు పేమెంట్ చేయాలి, ఒక 2 monthsలో చేసేయండి అనేసి బిల్ రాయించుకుంటాడు. అంటే డిమాండెడ్ బిల్, అవసరాన్ని బట్టి మనము ఆ బిల్ రాస్తాం, లేకపోతే అవసరం లేదు, బట్ ట్రాన్సాక్షన్ అయితే అయింది ఇక్కడ. క్లియరేనా? ఇది అర్థమైతే కనుక ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెక్ గురించి మాట్లాడదాము. తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోండి అండ్ స్టే కనెక్టెడ్. గుడ్ లక్, టేక్ ఎ స్క్రీన్ షాట్.